డీటెయిల్స్ చూస్తే ప్రగతి భవన్ లో ఎన్నికల వార్ రూమ్ ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఆధ్వర్యంలో వార్ రూమ్ లో వ్యూహ రచన జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా కేటీఆర్ కు రోజువారీ నివేదిక అందిస్తున్నారు. పార్టీ నేతలు ఎమ్మెల్సీల సాయంతో రోజు ఈ భేటీ అయితే జరుగుతోంది. 200 మందితో సమాచార సేకరణ అయితే జరుగుతోంది. ప్రగతి భవన్ లో ఎన్నికల వార్ రూమ్ ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఆధ్వర్యంలో వార్ రూమ్ లో వ్యూహ రచన జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా కేటీఆర్ కు రోజువారీ నివేదిక కూడా అందిస్తున్నారు. పార్టీ నేతలు ఎమ్మెల్సీల సాయంతో రోజు ఈ నివేదిక అందిస్తున్నారు. సుమారు 200 మందితో సమాచార సేకరణ అయితే జరుగుతోంది. భవన్ లో ఎన్నికల వార్ రూమ్ ఏర్పాటు చేశారు. నేతలు కూడా భేటీ అవుతున్నారు. పలు అంశాలకు సంబంధించి అయితే నివేదిక అందజేస్తున్నారు కేటీఆర్ కు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మజీరావు అందిస్తారు. బ్రహ్మజీరావు, భవాని, ఏదైతే ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇప్పటికే మోడల్ కూడా సంఘటన కూడా అమల్లోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసినటువంటి సీఎం కేసీఆర్, ఇక కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ ను కూడా ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా ఒక ఎన్నికలు కానీ ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించేటప్పుడు ఒక వార్ రూమ్ అనేది ఏర్పాటు చేసింది. ఆ విధంగా ప్రగతి భవన్ నుంచి మొత్తం ఫంక్షనింగ్ చేసే విధంగా దాన్ని కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో వ్యూహరచనకు మొత్తం సిద్ధమవుతుంది. దీనికోసం ఒక్కొక్క ఏదైతే నియోజకవర్గం నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సమాచారం పూర్తి స్థాయిలో వచ్చే విధంగా ఇందులో ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 200 మంది సభ్యులతో ఒక్కొక్క నియోజకవర్గంలో సమాచారం సేకరించి పార్టీ అధిష్టానానికి అందజేయబోతారు. అది దీని మీద నియోజకవర్గ వారిగా దీని సమీక్ష జరుగుతూ ఎక్కడైతే సమస్య ఉంటుంది, ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, లీడర్ల మధ్య ఉన్నటువంటి సమన్వయం కావచ్చు, లేదా వారి మధ్య ఉన్నటువంటి అసమ్మతి కావచ్చు, ఇతర విభేదాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరించి ఈ వార్ రూమ్ లో ప్రధానంగా ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలను కూడా పెట్టడం జరిగింది. వారిలో ఎమ్మెల్సీ మధుసూదన్, నవీన్ కుర్మచారి, అదేవిధంగా పోతంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నేతలు శ్రీధర్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్, బొంతు రామ్మోహన్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఇక ఎమ్మెల్యే ఇప్పటికే అసమర్థ స్వరం వినిపించి సైలెంట్ అయినటువంటి కాడికొట్టు రాజు కావచ్చు, అదేవిధంగా ముత్తిరెడ్డి అభిజిత్ రెడ్డి కూడా ఇందులో అవకాశం కల్పించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్సీ శ్రీ సుభాష్ రెడ్డి, వెంకటరామరెడ్డి కూడా ఈ యొక్క వార్ రూమ్ లో ప్రధానంగా బాధ్యతలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళందరూ ప్రస్తుతం కూడా ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నటువంటి వ్యక్తులు, అంటే డైరెక్ట్ గా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా వార్ రూమ్ కి ఉపయోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే పార్టీ టికెట్లు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అసమ్మతి కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలపైన ఈ యొక్క నివేదికలు తెప్పించుకొని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళందరితో చర్చించి అక్కడ ఉన్నట్టు సమస్యలు తోచేసే విధంగా వ్యూహరచనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మజీరావు.